సార్ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణగండం ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ అనేది వినిపిస్తుంది. మరి మీ నాలెడ్జ్ ప్రకారం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణగండం ఉందంటారా? సోషల్ మీడియాని నేను నమ్మను. సోషల్ మీడియా అనేది మొత్తం టోటల్గా ఎవరికి వచ్చినా ఎవరికి ఏదైనా కలిపేస్తున్నారు. అక్కడ మాతో అధికారులు చచ్చిపోకముందే చచ్చిపోయినట్టు దండేసేస్తున్నారు. కనుక సోషల్ మీడియా వచ్చినవన్నీ నిజాలు కావు. ఒకటి థ్రెట్ ఉన్నది మాట వాస్తవం. ఎందుకంటే 10 మందికి మంచి చేసేటప్పుడు థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ని మనకి ఆల్రెడీ Z+ కేటగిరీతో సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇవ్వాలి, ఆయన ఏ విధంగా సెక్యూరిటీ, ఎందుకంటే జనాల్లో ఉన్న మనిషి, జన ఆకర్షణ మనిషికి ఎప్పుడు కూడా సెక్యూరిటీ కావాలి. కనుక దాంట్లో మనం కంపల్సరీ ఆ మనిషిని మనం కాపాడుకోవడానికి కొన్ని కోట్ల మందికి జనాల్లో ఉండే వ్యక్తికి కంపల్సరీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఎలా పెంచాలి ఏంటి అనేది రెగ్యులర్ ఫార్మేట్లో చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిని అవ్వచ్చు, లోకేష్ గారిని అవ్వచ్చు, Z+ కేటగిరీ చూసుకుంటారు. ఎందుకంటే ప్రజల్లో ఇక్కడ జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న తప్పులు తీస్తున్నారు వైసీపీలో ఉన్న వాళ్ళు, వైసీపీ ముసుగులో ఉన్న రౌడీలు, వైసీపీ ముసుగులో ఉన్న రౌడీలు ఉంటారు కొంతమంది. ఆ రౌడీలు ఎలాంటివన్నీ పన్నాపులు పన్నుతూ ఉంటారు. కాబట్టి ప్రతిదీ కూడా మీకు మొత్తం టోటల్గా గంధపు చెక్క స్మగ్లర్స్ని పవన్ కళ్యాణ్ గారు మొత్తం టోటల్గా ఏనుగు దంతాలు ఎవరు ఎత్తుకుపోయారు, మొత్తం పంచాయతీలు ఎవరు దోచుకున్నారు, ఇవన్నీ తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనిషికి థ్రెడ్ ఉంటుంది. అవును, ఆ థ్రెట్ ఉంటప్పుడు కంపల్సరీ అది చేసుకోవచ్చు. అంతేగాని ప్రాణగండం ఉంది అనేది ఈ జ్యోతిష్యాలు, వేణుస్వామి లాంటి జ్యోతిష్యాలు ఇలాంటివి ఎవరు నమ్మరు, నమ్మబోము కూడా. అది కనుక ఆరోగ్యం ప్రకారం 100 సంవత్సరాలు చక్కగా బతుకుతారు. ఆయన 100 సంవత్సరాలు ఉంటూ ఈరోజు రాష్ట్రానికి కాబోయే సీఎం ఎప్పుడైనా అవుతాడు. ఓకే, ఆయన అవుతాడు కంపల్సరీ. ఆయనకు ఆ జాతకంలో ఉంది. జాతకం నమ్మను నేను, ఆయన ఆ జాతకంలో ఉంది. వాళ్ళకి ఆ మెగాస్టార్ అనేది ఆ వెలుగు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది అందుకనిసే అందుకని జాతకాలు నమ్మి నేను చెప్పట్లేదు, ఆయనకు ఉంది కంపల్సరీ. కనుక అలాగే ఆయన 10 మందికి హెల్ప్ చేసేవాడు, బాగుండాలని మనం కోరుకుంటాం. ఓకే, సో మీరు చెప్పినట్టు Z+ కేటగిరీ అనేది చెప్పారు కదా, అసలు ఎలాంటి సమయాల్లో అది ఇస్తారు ఆ సెక్యూరిటీ అనేది? Z+ కేటగిరీ అంటే మొత్తం టోటల్గా ఇప్పుడు నక్సలైట్లతో కానీ, ఉగ్రవాదులతో కానీ, లేకపోతే మొత్తం టోటల్గా థ్రెట్ ఉన్నా, లేకపోతే జనాకర్షణ వ్యక్తులకి మొత్తం టోటల్గా ఏదో టైంలో మనకి ఎందుకంటే ఎక్కడో ఒక ఆయనకి ముప్పు ఉందని కంపల్సరీ రిపోర్ట్స్ ఉంటే మాత్రం Z+ కేటగిరీ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే SPG కానీ తర్వాత Z+ కేటగిరీ SPG. ఇక అంతకన్నా ఎక్కువ థ్రెట్ ఉంది ఉగ్రవాదం నుంచి, అటు నుంచి మొత్తం టోటల్ విదేశాల నుంచి ఉంది అని అంటే కూడా SPG ఇస్తారు, లేదా Z+ కేటగిరీతో సరిపోతుంది. కమాండోస్ ఇస్తారు, Z+ కేటగిరీ ఇస్తారు. ఈ దాంట్లో అది సరిపోతుంది. ఆ మావోయిస్టుల నుంచి ఎందుకంటే రేపు ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్లో కంపల్సరీ ఇప్పుడు రేపు వాళ్ళు చేస్తుంది కూడా మామూలు కదా, అంతర్జాతీయ స్మగ్లర్స్తో ఆయన ఫైట్ చేస్తున్నాడు. అవును, అంతర్జాతీయ స్మగ్లర్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ మీ గంధపు చెక్క స్మగ్లర్ నాట్ ఓన్లీ స్మాల్ స్టేట్, ఎంటైర్ వరల్డ్. దీనికి అంతటికీ బాసు అంతర్జాతీయలో ఉంటాడు. దానికి మొత్తం టోటల్గా కొన్ని వేల లక్షల కోట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా టైట్ చేస్తే నష్టాలు వస్తాయి, వాళ్ళ లాభాలు పోతాయి. కనుక దాని మీద థ్రెట్ ఉంటుంది. కనుక పంచాయతీలు 13,000 పంచాయతీలు కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. వాళ్ళందరినీ లేపుతూ ఉంటే వాళ్ళందరివి మొత్తం తీస్తుంటే కుర్చీలు కదిలిపోతూ ఉంటాయి. కొంతమంది IAS కుర్చీలు కదిలిపోతుంటాయి, సీనియర్ IASలు. కొంతమంది మొత్తం టోటల్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మాజీ చీఫ్ మినిస్టర్ కుర్చీ కదిలిపోద్ది. మాజీ చీఫ్ మినిస్టర్ ఎలాంటి వాడో మనకు బాబాయ్ లాంటి వాడు ఏమయ్యాడో తెలుసు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు. కనుక జాగ్రత్త పడవలసిన బాధ్యత ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మనం ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.